శ్రీ గురుభ్యో నమః. ఆదిపరాశక్తి అంటే నిత్య అపరిమిత శక్తి అని. ఇది ఈ సృష్టిని మించినటువంటి శక్తి. యావత్ సృష్టి యొక్క పుట్టుకకి వినాశనానికి కారణమైన క్రియాత్మక అదృశ్య శక్తి. హిందూ మతంలో ఆదిపరాశక్తి అంటే ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన ఆదిపరాశక్తి అంటే. భూభాగంపై ఆదిపరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించినప్పటికీ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది. సృష్టికే కాకుండా సకల మార్పులకి కూడా శక్తే మూలం. శక్తి దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా స్వతంత్రంగా ఉండటంలోనూ సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం. శక్తి ఆరాధనలోనూ శైవంలోనూ ఆదిపరాశక్తి సర్వశక్తి మంత్రాలుగా పూజింపబడుతోంది. సాక్షాత్తు పరమశివుడి యొక్క స్త్రీ రూపమే ఆదిపరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీదేవిగా గుర్తింపబడుతోంది. హిందూ ధర్మంలోని శివుణ్ణి సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించేవాళ్ళు శైవులుగాను, శివుణ్ణి సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారిని వైష్ణవులుగాను, ఆదిశక్తిని త్రిమూర్తుల కంటే శక్తిమంతురాలు అని ఎంచుకుని ఆరాధించేవారు శాక్తేయులుగాను పిలువబడుతున్నారు. త్రిమూర్తులకు కూడా ఆదిపరాశక్తి దేవి అని దేవీ భాగవతం మనకి వర్ణిస్తూ ఉంటుంది. ఇలా ఆరాధించే మూర్తులు అనేక రూపాల్లో ఉంటాయి. ఈ శక్తిని శివుని భార్య పార్వతీదేవిలో ఉన్నాయి అని చెప్పి భావిస్తారు. ఆ భావనలతోనే అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. ఆమె విష్ణువుల రాక్షస సంహారిణి. లోక కంటకులకు అనేక రాక్షసులను లోకకంటకులైనటువంటి అనేక మంది రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది. ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్టశక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ. మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడడానికి రోగం వచ్చిన తర్వాత రోగ నివారణకు అమ్మని పూజిస్తారు. కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకు కూడా పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారణ చేసే ఆచారం దేశమంతా కూడా అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఊర్లోనూ కూడా గ్రామానికి గ్రామ దేవతలు ఉంటారు. ఇలా హిందూ ధర్మంలో శక్తి ఆరాధన అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆరాధన రూపాల్లోనే ఒకటైనటువంటిదే శృంఖలాదేవి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైనటువంటి అవతార రూపం దాక్షాయిణి యొక్క మూడవ రూపం శృంఖలాదేవి. అది ఎక్కడుంది? శృంఖల ప్రద్యుమ్న నగరంలో ఉంది. ఇది కలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇప్పుడు ఏ విధమైనటువంటి మందిరం గుర్తులు లేవు. అయితే కలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్లో కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతుంది. విశృంఖలా స్వయం దేవి భక్తానుగ్రహకారిణి భక్త్యానాం శృంఖలా హర్త్రి స్వయం బద్ధ కృపాపర శృంఖలా కటికబద్ధా చ జగన్మాత యశస్విని మాంగళ్యదా శుభకరి వేదమార్గానుపాలిని ప్రద్యుమ్నే శృంఖలాదేవి ఏ ఋష్యశృంగ సమచ్చిత శుభం తనోతు సా దేవి కరుణాపూర వాహిని అని మనం ఆ అష్టాదశ శక్తిపీఠాల స్థుతిలో శృంఖలాదేవిని ఈ విధంగా మనం స్తుతిస్తూ ఉంటాం. శృంఖలాదేవి ఆలయం ఎక్కడ ఉండేది సరిగ్గా తెలియడం లేదు, కానీ అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం అంటారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా ప్రాంతాన్నే ప్రద్యుమ్నంగా భావిస్తున్నారు. ఈ క్షేత్రం గుజరాత్లో ఉందని కొందరు అంటూ ఉంటారు. ఈ గుజరాత్లోని రాజ్కోటకు సమీపాన ఉన్నటువంటి సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు. ఈవిడనే శృంగళ అని కూడా అంటూ ఉంటారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పాండువ అనే
పాండువ అనే ప్రాంతాన్ని అసలైన శక్తి క్షేత్రమని ఎక్కువ మంది విశ్వసిస్తారు. అయితే ఈ పాండువ గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మీనార్ కనిపిస్తూ ఉంటుంది. పురాతత్వ శాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఈ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూ ముస్లింలు పాల్గొనడం విశేషం. కొంతమంది ఈ ప్రాంతాన్ని శృంగేరి అని, కొంతమంది గంగాసాగర్లోని ఆదినాథ క్షేత్రం అని, గంగాసాగర్ ఆదినాథ క్షేత్రం అని, కొందరు గుజరాత్లోని చోటిల్లా అని, ఇలా రకరకాల కథనాలు ఉన్నాయన్నమాట. ఒక పేరుగాంచిన శక్తిపీఠం ఇలా ఏ ఆదరణకు నోచుకోకపోవడం, ఒక ఆలయం లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. దీనికి మనకి పురాణ కథ ఏంటంటే, త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు కథనం. పూర్వం వంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలించేవాడు. రాజ్యం సస్యశ్యామలమై ఉండేది. అయితే ఒకసారి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు విలవెల్లాడుతూ చాలా బాధలు పడుతూ ఉండేవాళ్ళు. కరువును గురించి తీవ్రమైన ఆలోచనలు చేసినటువంటి రోమపాదుడు ఋష్యశృంగుని గురించి విన్నాడు. ఈ ఋష్యశృంగుడు విభాండకుడు చిత్రరేఖల యొక్క కుమారుడు, తపోబల సంపన్నుడు. ఆయన ఎక్కడ కాలు మోపితే అక్కడ అంతా సస్యశ్యామలమే. ఈ విషయం గురించి విన్నటువంటి రోమపాదుడు ఋష్యశృంగుని తీసుకువచ్చేందుకు కొంతమంది యువతులను ఆశ్రమానికి పంపిస్తాడు. అంతవరకు కూడా ఆశ్రమం వదిలి ఎప్పుడు బయటకు వెళ్ళని ఆ ఋష్యశృంగుడు మునికుమారులను తప్ప ఇతరుల్ని ఎవ్వరినీ చూసి ఎరుగున్నటువంటి ఆ ఋష్యశృంగుడు ఈ యువతుల్ని చూసేటప్పటికీ వారి అందాలను చూసి చాలా ఆశ్చర్యపోయి, వీళ్ళే ఇంత అందంగా ఉన్నారు, వీళ్ళ ఆశ్రమాలు ఇంకెంత అందంగా ఉంటాయో అని చూడాలని ఉత్సాహం చూపిస్తాడు. అలా ఉత్సాహం కలగగానే వాళ్ళ వెంట వంగదేశం చేరుకుంటాడు. ఋష్యశృంగుడు పాదం మోపడంతోనే కరువు పోయి వర్షాలు కురిసి రాజ్యం సస్యశ్యామలం అయిపోతుంది. రోమపాదుడు తన కుమార్తె అయినటువంటి శాంతాదేవిని ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేశాడు. అంటే ఇంక ఎప్పుడు తన దగ్గరే ఉంటాడు అన్న ఉద్దేశంతో అలా చేస్తాడనమాట. అంటే ఎప్పుడు ఆ రాజ్యం ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు. ఈ విధంగా కొంతకాలం వంగదేశంలో గడిపినటువంటి ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించి పూజించినట్లు మనకి పురాణ కథనం అన్నమాట. ఈ శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంఖలాదేవి అని పేరు. కాలక్రమంలో ఆ పేరు శృంఖలాదేవిగా అయింది. శృంఖల అంటే 2 రకాల అర్థాలు ఉంటాయి. మొదటిది బంధనానికి ఉపయోగించే గొలుసులు, సంకెళ్ళు అని. రెండవది బాలింతలు నడుముకు కట్టుకునే గుడ్డ, నడికట్టు అని చెప్పి అర్థం. ఇక్కడ అమ్మవారు బాలింతల నడుముకు గుడ్డ కట్టుకుని దర్శనమిస్తారు. శృంఖలాదేవి భక్తుల సమస్యలు అనేటటువంటి సంకెళ్ళను తొలగించే తల్లిగా పేరు పొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు. దీనికి బాలింత నడికట్టు అని పేరు కదా. అయితే దీనికే శృంఖల అని పేరు ఉండటం వల్ల కొత్తగా ప్రసవించినటువంటి బాలింత చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతూ ఉంటుందని చెప్పి భక్తుల నమ్మకం. కొంతకాలం తర్వాత ఈ ఋష్యశృంగుడు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడంతో గ్రామంలోని శృంఖలాదేవితో పాటు కలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాసాగర్లోని గంగాదేవి కూడా శక్తిపీఠమే అని చెప్పి చెప్తారు. ఏమైనప్పటికీ పురిటి బిడ్డల్లాగా తన భక్తులను రక్షించే కరుణా కల్పవల్లి శృంఖలాదేవి. సతీదేవి ఉదరం పడిన ప్రాంతంలో వెలిసినటువంటి శక్తిపీఠం ఇది. ఈ క్షేత్రంలో వెలిసిన దేవి విగ్రహంలో కనిపించే మాతృప్రేమను అర్థం చేసుకోలేని సాధకులకు ఇది శృంగార క్షేత్రంగా కనిపించేది అప్పట్లో. కనుక పూర్వకాలం నాటి గురువులు తమ శిష్యులలో నిర్వికారులైనటువంటి ఉత్తములైనటువంటి వారిని మాత్రమే ఈ క్షేత్ర దర్శనానికి అనుమతించేవారు. దీనికి పురాణ కాలం నాటి కథ ఒకటి మనకి చెప్తూ ఉంటారు. అదేంటంటే, త్రేతాయుగంలో దశరథుడు తన దత్తపుత్రిక అయినటువంటి శాంతను వివాహం చేసుకున్న ఋష్యశృంగ మహర్షి సతీ సమేతుడై ఈ దేవిని చాలా కాలం ఉపాసించాడు. ఆయనకు దేవి యొక్క విచిత్రమైన ఆజ్ఞ మనసులో వినిపించసాగింది. అప్పుడు ఋష్యశృంగ మహర్షి అక్కడి నుంచి దక్షిణ పశ్చిమ దిశగా వచ్చాడు. శృంఖలాదేవి యొక్క దివ్యశక్తి ఋష్యశృంగ మహర్షిలో ఉంది. అలా వచ్చిన మహర్షి శృంగగిరి శిఖరంపై తపస్సు చేసి ఆత్మానందం పొందుతాడు. ఆ తర్వాత శృంగగిరి ప్రాంతంలో
కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరిచి వాటిల్లో శృంఖలాదేవి యొక్క శక్తిని భాగాలుగా స్థాపించుతాడు. శృంగ మహర్షి స్థాపించినటువంటి దేవతలు కనుక స్థానికులు ఈ దేవతలను శృంఖలా దేవతలుగా పిలుస్తూ ఉంటారు. కలియుగంలో ఆదిశంకరాచార్యులు శారదాదేవి విగ్రహాన్ని మాహిష్మతి నగరం నుంచి తీసుకుని వస్తూ శృంగగిరి ప్రాంతానికి వస్తాడు. అక్కడ అమ్మ యొక్క శక్తి తరంగాలకు లోనవుతాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే శారదామాతను ప్రతిష్ఠిస్తాడు. ప్రద్యుమ్నం అంటే ఆ తల్లి వెలిసినటువంటి ప్రాంతం కదా. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ ప్రాంతం అని కొంతమంది పండితుల అభిప్రాయం. కానీ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ గాను బెంగాల్ గాను విడిపోయింది. ఇక్కడ రెండు ప్రాంతాల్లోనూ కూడా శృంఖలాదేవి క్షేత్రం ఎక్కడా కనిపించదు. శృంఖలాదేవి క్షేత్రంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం బెంగాల్లోని ప్రద్యుమ్నంలో అమ్మవారి ఆలయాన్ని శక్తిపీఠంగా కొలుస్తున్నారు. కలకత్తా సమీపంలో ఉన్నటువంటి సాగర సంగమంలో గంగానది ప్రవేశించే గంగాసాగర్లో ఉన్న ఆదినాథ క్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠమని కొంతమంది అభిప్రాయం. ఇంకొక కథనం ప్రకారం ఈ క్షేత్రం గుజరాత్లో ఉందని కొందరు, కలకత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు, గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్నటువంటి చోటిల్లా మాతను కూడా అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు. ఈ క్షేత్రంలో సతీదేవి కన్ను పడిందని కొందరు, స్తనం పడిందని కొందరు వాదిస్తూ ఉన్నారు. ఇంకొక కథనం ప్రకారం జమ్మూకి దగ్గరలో జింద్రాహ ప్రాంతంలో నాభాదేవి అనే ఆలయం అమ్మవారి నాభి పడిన ప్రాంతంగా కొంతమంది చెప్తారు. కలియుగంలో ఆదిశంకరాచార్యులు శారదాదేవి విగ్రహాన్ని మాహిష్మతి నగరం నుంచి తీసుకువస్తూ అక్కడ స్థాపిస్తారనమాట. అమ్మవారి శక్తి శృంగగిరి ప్రాంతానికి వచ్చి అక్కడ శారదాదేవిని ప్రతిష్ఠిస్తారు శంకరాచార్యుల వారు. ఈ పురాణాల్లో ప్రస్తావనను బట్టి ఈ శక్తిపీఠం పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్ ప్రాంతంలో ఉందని మనకి తెలుస్తోంది. అయితే ఇక్కడ శక్తిపీఠానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. ఈ గంగోత్రిలో జన్మించినటువంటి గంగ ఉత్తరప్రదేశ్, బీహార్ మీదుగా ప్రయాణం చేసి ఇక్కడ సాగరంలో కలుస్తుంది. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో గంగాసాగర్ అనే పేరు వచ్చింది. అయితే ఆదిశంకరాచార్యుల వారు ఈ మాహిష్మతి నగరాన్ని నుంచి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి, శృంగేరికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి శక్తి తరంగాలను గమనించి ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేసినట్టుగా కూడా మనకి చరిత్ర చెప్తోంది. అయితే ఈ గంగాసాగర్ సంగమం కావడంతో ఇక్కడ ఎక్కువగా పితృదేవతలకు ఆబ్దికాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించటం వలన మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంకొక కథ ఉంది దీనికి, మనకి పురాణాల ద్వారా ఇంకొక కథ చెప్తారు. ఇంకొక కథనం ఏంటంటే, ఆ ప్రకారం ధర్మనిరతికై శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ మాతలను పరీక్షించదలిచి దుర్వాస మహాముని వారిని ఒక బండి కాడికి కట్టి లాగమంటాడు. ఆ లాగుతున్న సమయంలో అమ్మవారికి అంటే రుక్మిణీదేవికి దాహం వేస్తే స్వామి జలం అందించాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి జలాన్ని అందించాడు. అమ్మవారు దప్పికి తీర్చుకునే సమయంలో దుర్వాస మహర్షి తన అనుమతి లేకుండా అమ్మ నీరు తాగింది అని చెప్పి ఆయన కోపగించుకుని, తనకి చెప్పకుండానే జలాన్ని ఇచ్చారు అని చెప్పి ఆయన కోపగించుకుని ఏం చేస్తాడు, వారికి 12 సంవత్సరాలు ద్వారకా నగర బహిష్కరణను శిక్షగా విధించాట దుర్వాస మహాముని శ్రీకృష్ణ పరమాత్మకిను రుక్మిణీదేవికి. ఆ సమయంలో అమ్మ రుక్మిణీదేవి ప్రద్యుమ్నుని ప్రసవించి నడికట్టుతో ప్రజలకు దర్శనమిచ్చిందట. ఆ తల్లినే విశ్వమాత శృంఖలాదేవి అని అమ్మతనమును కీర్తిస్తూ మాఘమాసంలో తప్పెట్లతో తాళాలతో జాతర జరుపుకుంటారు కోయ జాతి జనులు. ఈ రుక్మిణీమాత సుతుడైనటువంటి ప్రద్యుమ్నుని గౌరవంగా ఆ క్షేత్రము ప్రద్యుమ్నే నామంతో పవిత్రమైంది. ఎవ్వరూ బంధించలేని విశృంఖలాదేవి మాతృవాత్సల్యంతో పచ్చి బాలింతగా మన కొరకు నిత్యం పథ్యాన్ని చేస్తూ, అంటే నిత్యం బాలింతలు ఎప్పుడు పథ్యాన్నే తినాలి కదా, ఏది పడితే తినకూడదు. అలాగా ఆ తల్లి నిత్యం పథ్యాన్ని చేస్తూ జగద్రక్షణ బాధ్యత, అంటే జగత్తునంతటిని రక్షించే బాధ్యతను నడికట్టుగా, అంటే నడికట్టును తనకు తాను బిగించుకుంది ఆ తల్లి అని. ఆ రక్షణ బాధ్యతని నడుంకి కట్టుకుంది, నడుంకట్టుగా అనమాట. అటువంటి తల్లి అని చెప్పి ఇక్కడ ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది.
తన చాతుర్మాస యాత్ర సమయంలో శంకరాచార్యుల వారు ఈ స్థలమందలి పంచభూత పవిత్ర ప్రకంపనల గురించి ప్రశంసించారట ఆయన. ఈ గుడి రూపురేఖలు నేడు మారినను తన నడికట్టు, ఒడి, లాలన ఏమాత్రం మారనటువంటి ఆ శృంఖలాదేవి మనల్ని భవబంధ విముక్తులను చేయుగాక అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు భక్తులు. అయితే ఇక్కడ ఒక సాధువు ఆరాధ్య దైవంగా వెలిసినటువంటి తారామాత, బెంగాలు నివాసస్తులందరితో పాటు దేశంలోని మిగతా వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవం అయింది ఈ తల్లి. భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారం అయింది. నమ్మిన వారికి కొండంత శక్తిని ప్రసాదించే శక్తి స్వరూపిణి. ప్రతినిత్యం యాత్రికులతో కిక్కిరిసి ఉంటుంది. తారా నదీ తీరంలో కొంత ఎత్తైన ప్రదేశంలో ఈ అమ్మవారి ఆలయం ఉంది. అంటే అలాగా ఆయన ఋష్యశృంగుడు వివిధ ప్రాంతాల్లో శక్తులుగా ఆయన ప్రతిష్ఠించారు అని చెప్పుకున్నాం కదా ముందు. అందులో ఇదొక అమ్మవారి ఆలయం అన్నమాట. వీళ్ళందరినీ కూడా శృంఖలాదేవిగానే అక్కడ వాళ్ళందరూ కూడా పూజిస్తూ ఉంటారు. ఆలయం నందు పూజలు, హోమాలు మొదలైనవన్నీ కూడా ఈ పాండాలు నిర్వహిస్తూ ఉంటారు. పాండాలు అంటే ఇక్కడ మనం పురోహితులు అంటాం, అటు సైడ్ వాళ్ళు పాండాలు అంటారు. తారామాతకు భక్తులు భక్తి శ్రద్ధలతో పాలకోవ, మందార పువ్వులు మొదలైన సమర్పించుకుంటారు. ఆలయం నందు అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా తేజోవంతంగా దర్శనమిస్తుంది. అమ్మవారి నాలుక బయటకు వచ్చి నోరంతా రక్తపు మరకలతో నిండి ఉంటుంది. తారామాత నిజరూపం మరో విధంగా ఉంటుందట. నల్లటి రాతి మీద ఒక దృశ్యం కనిపిస్తూ ఉంటుందట. దానవులతో యుద్ధం చేసి శక్తిహీనుడైనటువంటి పరమేశ్వరుణ్ణి శక్తి రూపిణి యొక్క ఆదిశక్తి తన ఒడిలో పరుండబెట్టుకుని చనుబాలు ఇస్తున్నట్టుగా ఇచ్చి తిరిగి శక్తివంతుణ్ణి చేస్తున్నట్టుగా ఉన్నటువంటి దృశ్యాన్ని మనం అక్కడ చూడొచ్చట. తిరిగి రాత్రి మళ్ళీ 8 గంటలకు నిజ రూప దర్శన భాగ్యం మనకి లభిస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలా మళ్ళీ 8 గంటలకి చూసుకోవచ్చట. భక్తులు అమ్మవారికి అభిషేకాలు, కానుకలు మొదలైనవన్నీ సమర్పించుకుంటారు. ఈ పండాలు నిజరూప దృశ్య వివరణ భక్తులకు తెలియచేస్తారు. నిజరూప దర్శనానంతరం పండాలు అమ్మవారిని అలంకరిస్తారు. ఇంకా ఈ ఆలయంలో శివాలయం, గణపతి మందిరం, సాధుమూర్తి విగ్రహం, వాసుదేవ మందిరం ఇవన్నీ కూడా ఉన్నాయట. అమ్మవారికి ఎదురుగా 3 మండపాలు ఉంటాయట. మొదటి మండపం నందు భక్తులు ఈ తారామాతను దర్శించుకుంటారు. రెండో మండపం నందు హోమాలు నిర్వహిస్తారు. మూడో మండపం నందు బలిపీఠానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ ఉంటాయట. ఆ తర్వాత ఇంకొక చోట బక్రేశ్వరి క్షేత్రం ఉంది. ఇది ఒక శక్తిపీఠం. ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతంలోనే అన్నమాట. సతీదేవి అమృత హృదయం పడిన ప్రదేశంగా ఇది ఖ్యాతి చెందింది. బర్ధమాస్ జిల్లాలో 2 శక్తిపీఠాలు ఉన్నాయి. మొదటిది లాభపూర్ కాట్వా రోడ్డు మార్గంలో లాభపూర్కు 35 కిలోమీటర్ల దూరంలో కేతుగ్రామ్ అనే క్షేత్రం నందు ఉంది. ఈ క్షేత్రంలోని శక్తి రూపాన్ని దేవి బహుళగా పిలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో 3వ పీఠంగా పరిగణించబడుతోంది. ఇది ఇక్కడ సతీదేవి ఎడమ భుజం పడినట్లుగా చెప్తారు. సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలు ఒక్క వంగలోనే 10కి పైగా ఉన్నట్లు స్థానికుల వాదన అన్నమాట. పైగా మొదటి నుంచి కూడా వంగలో శక్తి ఆరాధన అధికం అనడానికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. వంగలో శక్తి గుడి లేని గ్రామం అంటూ ఏదీ లేదనే చెప్పవచ్చు. అంగవంగ, కళింగ దేశాలు ఈ 3 కూడా శక్తి ఆరాధనకు చాలా ప్రసిద్ధి చెందాయి. ఎన్ని ఆలయాలు ఉన్నా శృంఖలాదేవి శక్తిపీఠంగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ నిత్యం ప్రసాదం పెట్టేది కొబ్బరి పాయసం అన్నమాట. ఈ విధంగా ఆ దాక్షాయిణి యొక్క 3వ అవతారం అయినటువంటి ఈ శృంఖలాదేవి గురించి మనం ఎంతో అందరం కూడా చెప్పుకున్నాము. ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.